ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు, మీరు నాతో కలిసి గుడికి రావాలి. గుడికా? ఇప్పటికే గుళ్ళో అలా జరగడం వల్ల ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. మళ్ళీ గుడికెందుకు రాజు? నేను రాను. అమ్మాయి గారు, ఇంట్లో కూర్చుంటే మాత్రం మీకు వచ్చిన సమస్యకి పరిష్కారం దొరుకుతుందా? మీరిలా ఉంటే ఇంట్లో అందరూ బాధపడతారు. పెద్దయ్య గారికి కూడా చెప్పాను, తీసుకెళ్ళమన్నారు. మీకెప్పుడు మూడు బాగోలేకపోయినా నన్ను అడుగుతారు కదా, రాజు నన్ను బయటికి తీసుకెళ్ళు అని. ఇప్పుడు నేనే అడుగుతున్నాను, రండి అమ్మాయి గారు. మీరిక్కడే ఉంటే మళ్ళీ ఆ గౌతమ్ గారు రావచ్చు. వాడెక్కడికైనా తీసుకెళ్ళాలి అనొచ్చు. పెద్దయ్య గారు తీసుకెళ్ళు అనొచ్చు. వాడితో వెళ్ళడం కన్నా నాతో రావడం బెటరే కదా అమ్మాయి గారు. పింకీ, బ్యాగ్ తెచ్చుకుంది కానీ పద, నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ పింకీ. వెళ్ళొస్తాం పెద్దయ్య. సరే రాజు. అమ్మ రూపా, జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే నాన్న. తమ్ముడు, ఇంకోసారి ఆలోచించు. అందరూ ఎంతగానో ఆలోచించామక్క, పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాలి అని. కానీ మనం జరిపించగలిగామా? కాలం ఏది నిర్ణయిస్తే అది జరుగుతుందక్క. అమ్మ రూపా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా. సరే నాన్న. అమ్మాయి గారు రండి. ఏంటి మమ్మ ఇది? కొంపతీసి రూపమెడలో రాజుగాడే తాలి కట్టాడా? ఈ పెళ్లి ఆగిపోయిందన్న బాధ వాడిలో కొంచెం కూడా లేదు. కొత్త పెళ్లి కొడుకులా వెలిగిపోతున్నాడు. నాకు అదే డౌట్గా ఉంది దీపక్. నిన్న రూప గుడికి వెళ్ళినప్పుడు ఈ రాజుగాడు లేడు. ఆ రూప ఇంటికొచ్చిన తర్వాతే వచ్చాడు వీడు కూడా. ఇప్పుడు మళ్ళీ ఏదో హక్కుగా వచ్చి బయటికి తీసుకెళ్తున్నాడు. అవును, వాడికొచ్చే ఆలోచనలు నీకెందుకు రావురా? ఇప్పటికీ మించిపోయింది లేదు మమ్మీ. రూపకి జరిగిన పెళ్ళే కాదు కాబట్టి ఈ పెళ్లి ఆగిపోయి ఒక రకంగా మనకి మంచే జరిగింది. ఇన్ని రోజులు పెళ్లి ఆగిపోయిన రూపని ఇంకెవడూ చేసుకోవడానికి ముందుకు రాడు. ఫైనల్గా రూపకి నేనే దిక్కు. ఇది ఫిక్స్ మమ్మీ. ఇక ఆ గౌతమ్ రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలి. వాడింకా రూపని చేసుకునే డెసిషన్లోనే ఉంటే చాలా కష్టమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.